హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'అడవిలో ఐక్యత'. ఒక పచ్చగా మెరిసే అడవిలో చెట్ల ఆకుల మధ్యగా సూర్యరశ్మి కాంతులు పడుతూ ఉండేవి. అక్కడ ఒక బిజీ తేనెటీగ ఉండేది. ఆమె పేరు బజ్. బజ్ పూల మధ్య ఎగురుతూ తన గూడు కోసం తేనె సేకరిస్తూ రోజంతా బిజీగా ఉండేది. ఆ అడవిలో పక్షుల మధుర గానం, ఆకుల మృదువైన శబ్దం, పురుగుల గుసగుసలతో జీవం ఉప్పొంగిపోయేది. ఒకరోజు బజ్ మెరిసే చిన్న వాగుపై ఎగురుతూ పోతుండగా ఒక పెద్ద మృదువైన ఎలుగుబంటి రాయి మీద కూర్చొని ఏదో పూలను చూస్తూ ఉందని గమనించింది. ఆ ఎలుగుబంటి పేరు బెత్త. ఆమె కళ్ళలో ఆశ్చర్యం, ముఖంలో సున్నితమైన ప్రేమ కనిపించాయి. హలో చిన్న తేనెటీగ, బెత్త మృదువుగా అంది. నేను ఈ అందమైన పూలను చిత్రంగా గీయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత సున్నితంగా, అందంగా ఉందో చూడు. బస్ ఆశ్చర్యపడి బెత్త భుజంపై కూర్చుంది. నీకు చిత్రాలు గీయడం వస్తుందా అంది. బెత్త తల ఊపింది. అవును, నాకు ప్రకృతి అందాలను చిత్రించడం అంటే చాలా ఇష్టం. అది నాకు ప్రశాంతత, ఆనందం ఇస్తుంది. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా దగ్గరలోని చెట్టుపై ఒక పక్షి మధురంగా పాట పాడింది. ఇంకొక పక్షి దానికి ప్రతిస్పందనగా మరో తాళంతో పాట పాడింది. ఇద్దరి స్వరాలు కలిసి ఒక అద్భుతమైన సంగీతం సృష్టించాయి. వినుబెర్తా అంది బస్. పక్షులు ఎంత అందంగా కలిసి పాడుతున్నాయో చూడు. బెర్తా చిరునవ్వు నవ్వి అంది. అది ఐక్యత యొక్క మాయ. మనం ఒకరికొకరం సహకరిస్తే, మన ప్రత్యేకతను గుర్తించి కలిసి పనిచేస్తే నిజంగా అద్భుతమైనదేదో సృష్టించవచ్చు. సూర్యాస్తమయం అవుతుండగా అడవంతా నారింజ రంగులో మెరిసింది. బస్ తన గూటికి తిరిగి ఎగిరిపోయింది. బెర్తా నక్షత్రాల కింద తన చిత్రాన్ని గీయడం కొనసాగించింది. తరువాతి రోజు తీవ్రమైన వర్షం, గాలి, మెరుపులతో కూడిన తుఫాన్ వచ్చింది. అడవంతా గందరగోళంగా మారింది. జంతువులు భయపడ్డాయి. బెర్తా వేసుకున్న చిన్న స్టూడియో మొత్తం ధ్వంసమైంది. ఆమె వేసిన చిత్రాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. బెర్తా నిరాశగా తడిసి ఒక పెద్ద చెట్టు గుహలో దాక్కుంది. అక్కడ బజ్ ఆమెను కనుగొంది. ఆమె ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంది. నా చిత్రాలు పోయాయి అంది బెర్తా బాధగా. నేను ఎంతో కష్టపడి వేసినవి అన్నీ పోయాయి. బజ్ ఆమెకు దగ్గరగా ఎగురుతూ మృదువుగా అంది. బెర్తా, గుర్తుంచుకో, ప్రకృతి అందం ఎప్పటికీ మాయం కాదు. తుఫాన్ వచ్చినా ఈ అడవి మళ్ళీ పూస్తుంది. నీ చిత్రాలు చూసిన మనసుల్లో నీ కళ ఎప్పటికీ ఉంటుంది. ఆ మాటలు విన్న బెర్తాకు ఓ ఆలోచన వచ్చింది. ఆమె అడవి నేలపై పడిన ఆకులు, కొమ్మలు, పూలు తీసుకొని ఒక కొత్త కళాకృతి చేయడం ప్రారంభించింది. ఈసారి ఆమె తుఫాన్ శక్తి, అందం రెండూ చూపాలనుకుంది. ఆమెతో పాటు ఇతర జంతువులు చేరారు. పక్షులు, కుమ్మలు ఆకులు తీసుకొచ్చాయి. అనుగ్రహంగా గిల్లీలు కూడా చిన్న చిన్న వస్తువులు తెచ్చాయి. అలా అందరూ కలిసి ఒక అద్భుతమైన కళా నిర్మాణం సృష్టించారు. అది అడవి బలం, అందం రెండింటినీ చూపించింది. తుఫాన్ ఆగిపోయిన తర్వాత సూర్యుడు మేఘాల వెనుక నుంచి వెలిగాడు. ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనస్సు కనిపించింది. అడవి జంతువులందరూ ఆనందంగా కేకలు వేశారు. బెత్తా చేసిన కళాఖండం సూర్యరశ్మిలో మెరుస్తూ అద్భుతంగా కనిపించింది. అన్ని జంతువులు చుట్టూ చేరి ఆ కళా అందాన్ని ఆశ్చర్యంగా చూశారు. బజ్, బెర్తా ఇద్దరూ ఒకరికొకరు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. బెర్తా మృదువుగా అంది. ఐక్యత అంటే ఒకే స్వరంలో పాడటం కాదు. మనమంతా భిన్నమైన వాళ్ళమే. కానీ మన తేడాలను అర్థం చేసుకొని కలిసి సృష్టించినప్పుడు అది నిజమైన అందం అవుతుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే,
ఐక్యత మరియు జట్టు పని కలిసి చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరి ప్రత్యేక ప్రతిభను గౌరవించడం మనం పెద్ద సమస్యలను కూడా దాటిపోవడంలో సహాయపడుతుంది. ధైర్యం మరియు సృజనాత్మకత మనకు కష్టాల్లో కూడా అందాన్ని కనపడేలా చేస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.